టాలీవుడ్ కు ఆయువు పట్టుగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేర్లు. దశాబ్దాలుగా ఎన్నో గొప్ప చిత్రాలకు వేదికలైన ఈ దిగ్గజ సంస్థలు ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. బల్దియా చేపడుతున్న స్పెషల్ ట్రాక్ డ్రైవ్ లో ఈ రెండు సంస్థలు పన్ను ఎగవేస్తున్నట్లు గుర్తించింది. ప్రతి ఏడాది చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తంలో ఫీజులు చెల్లిస్తున్న అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియో నిర్వాహకులకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఆస్తి పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో పన్ను ఎగవేస్తున్న వారిపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ఈ డ్రైవ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అన్నపూర్ణ స్టూడియో 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు తేలింది. ఇక అన్నపూర్ణ స్టూడియో 11 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రామానాయుడు స్టూడియో 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులకు ట్యాక్స్ పే చేస్తున్నట్లు గుర్తించారు. అంటే 2,73,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 7,600 మాత్రమే చెల్లిస్తోంది. తాజాగా నోటీసులు జారీ చేసిన అధికారులు పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ ఆదేశించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సంస్థలు ట్యాక్స్ ఎగవేస్తున్నాయంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. మరి జీహెచ్ఎంసీ నోటీసులకు అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.